మబ్బు పడితే ఆ గ్రామాల్లో అలజడి చెలరేగుతుంది. చిన్న చినుకు పడితే చాలు ఆ ఊళ్లలో వణుకు మొదలవుతుంది. వాయుగుండం ఏర్పడితే ప్రాణగండం వచ్చినట్టే. తుఫాన్ పట్టిందంటే దినదినగండం నూరేలాయిషే. సునామీని తలపించేలా రాకాసి అలలు ఎగిసిపడుతుంటే ఇళ్ళు వాకిళ్ళు కడల్లో కలిసిపోతూ ఉంటాయి. దశాబ్దాలుగా ఆ తీరమంతా తీరని వ్యధగా మిగిలిపోతోంది. ప్రశ్నార్థకంగా మారుతున్న ఉప్పాడ అస్తిత్వంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడితే సముద్రం అల్లకల్లోలంగా మారడం, అలలు ఎగిసిపడ్డం సహజం. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఉప్పాడ, కోనపాపపేట తీర ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తుఫాను పేరు వినపడితే చాలు గజగజ వణికిపోతారు. కంటి మీద కునుకు లేకుండా బతుకు జీవుడా అని కాలం వెల్లదీస్తారు. అల్లకల్లోలంగా మారే సముద్రం, ఎగిసిపడే రాకాసి అలలు తీర ప్రాంతాల్లో అంతులేని నష్టాన్నే మిగుల్చుతున్నాయి. కెరటాల తాకిడికి తీరం కోతకు గురై ఇళ్లన్నీ కడలి గర్భంలో కలిసిపోతున్నాయి. నానాటికి బతుకు దుర్భరంగా మారుతోంది. కడలి కోత ఉప్పాడ తీర ప్రాంత అస్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చింది. గ్రామంలోకి సముద్రం వచ్చేసింది. ఒకప్పుడు ఇళ్లకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కడలి ఇప్పుడు వాకిలి ముందుకొచ్చేసింది. అరికాల కింద సముద్రం తచ్చాడుతోంది. ఆ నీళ్లన్నీ ఏ అర్ధరాత్రి ముంచేస్తాయో తెలీదు. ఏ నిద్ర శాశ్వత నిద్రగా మారుతుందో అంతు చిక్కదు. ఇల్లు, గుళ్ళు, బళ్ళు ఏవీ లేవు. భయం తప్ప బతికే దారి లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి నుంచి అంతర్వేది వరకు 50కి పైగా మత్స్యకార గ్రామాలున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో 10కి పైగా మత్స్యకార విలేజీలున్నాయి. వీటిలో ఒకప్పుడు ఉప్పాడ మేజర్ గ్రామ పంచాయతీ. అదే పనిగా అల్లరి చేసే కెరటాలు, సముద్రపు ఉప్పగాలికి అందంగా ఊగే చెట్ల కొమ్మలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉప్పాడ కనువిందు చేసేదే. పర్యాటకులు వచ్చేవారు. కాలం మారుతోంది. ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి. సముద్ర మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రతి ఏడాది జలరాశి ముందుకు రావడంతో ఉప్పాడ సగం సముద్రంలో కలిసిపోయింది. ఒకనాడు వ్యవసాయం చేసిన పల్లెలు ఇప్పుడు ఆధారం కూడా లేదు. భూములన్నీ సముద్రం పాలయ్యాయి. చేపల వేట ఒక్కటే జీవనాధారంగా మారింది. సముద్రం మీద బతుకైంది. తీరంలో ఇల్లు నిర్మించుకోక తప్పడం లేదు. కానీ ఏటా కెరటాలు గంగపుత్రుల ఇళ్లను తనలో కలిపేసుకుంటున్నాయి. కొందరు ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మరికొందరు పుట్టిన ప్రాంతం మీద మమకారంతో అక్కడే ఉండిపోయారు. గతంలో 13 కోట్లతో జియో ట్యూబ్లు నిర్మించినా వాటి నిర్వహణ సరిగ్గా లేక పరిస్థితి ఎప్పటి మాదిరిగానే తయారైంది. జియో ట్యూబ్ అంటే సముద్రం కోత కోసిన ప్రాంతంలో మనిషి నడుము వరకు గోతులు తవ్వి పైభాగం వరకు గ్యాబియన్ సంచుల్లో ఇసుకు నింపుతారు. ఆ సంచులను తవ్విన గోతుల్లో నింపుతారు. తర్వాత బండరాలను నైలాన్ తాళ్లతో సంచిలా తయారు చేసి ఇసుక సంచులపై పేరుస్తారు. దీంతో తీర ప్రాంతం సేఫ్ గా ఉంటుంది. కొన్నాళ్ల పాటు ఇది రక్షణ కవచంగా ఉంది. తర్వాత నైలాన్ తాళ్లు తెగిపోయాయి. కొందరు ఆకతాయిలు ఉన్న తాళ్లని కోసేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆనవాలు లేకుండా పోయింది. ఇప్పటికే సగం గ్రామం సముద్రంలో కలిసిపోయింది. ఇంకో 1/2 కిలోమీటర్ వస్తే గ్రామం పూర్తిగా మాయమైపోతుంది. తీర ప్రాంతం కోతకు ప్రధాన కారణం దగ్గరలో ఉన్న హోప్ ఐలాండ్. కాకినాడ పోర్టుకు, సిటీకి సముద్రం నుంచి రక్షణ కవచంగా హోప్ ఐలాండ్ ద్వీపం ఉంది. హోప్ ఐలాండ్ వల్ల కాకినాడ పోర్టుకు కెరటాలుండవు. అయితే ఆ కెరటాల ఉధృతి మొత్తం ఉప్పాడ మీద పడుతోంది. దానివల్ల కాకినాడ వాకిలిపొడి నుంచి ఉప్పాడ వరకు సముద్రం ప్రతిసారి కల్లోలంగా మారుతోంది. హోప్ ఐలాండ్ సమీపంలో గోదావరి నదీ పాయలు సముద్రంలో కలుస్తున్నాయి. అక్కడ ఇసుక మేటలు వేస్తోంది. దీంతో ఉప్పాడ కోతకి గురవుతోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 1360 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని తేలింది. కోతకి గురవుతున్న ప్రాంతంలో ఇసుక వెయ్యాలని గతంలో నిర్ణయించారు. అయితే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి పని జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా తీర ప్రాంత కోత సమస్య మాత్రం తీరడం లేదు. పవన్ స్వయంగా పరిశీలించడంతో త్వరలో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా పరిస్థితులను పరిశీలించి తమను ఒడ్డున పడేయాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. ఉప్పాడ తీర ప్రాంతం 52% కోతకు గురైంది. ఏమేం చేయాలో గతంలోనే నివేదికలు సిద్ధం చేశారు. కానీ ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. ఇంతకు ముందు సీవాల్స్, జియో ట్యూబ్స్ ఏర్పాటు చేశారు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. కేంద్రం దగ్గర 323 కోట్ల ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. తీర ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి సాయి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు.
రాష్ట్రంలోనే తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న ప్రాంతం ఉప్పాడగా అధికారుల లెక్కలే చెప్తున్నాయి. దాదాపు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో 52% భూమి కోతకు గురైందని అధికారులు అంచనాలు వేశారు. దానికి తగ్గట్లుగా నివేదికలు సిద్ధం చేశారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు ఎక్కువగా ఆధారపడి ఉంటారు. వారు వేటకు మీదే ఆధారపడి ఉంటారు. దీనికి సంబంధించి కూడా దాదాపు 52% భూభాగం కోతకు గురైందని అధికారులు అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా సీవాల్స్ కావచ్చు, అదేవిధంగా జియో బ్యాగ్లు తాత్కాలికంగానే రిలీఫ్ ఇచ్చాయి, కానీ శాశ్వతంగా సమస్య పరిష్కారానికి మాత్రం ఎటువంటి పరిష్కారం చూపించలేదు. ఏపీ విపత్తు నిర్వహణ శాఖ, అదేవిధంగా నేషనల్ తీర ప్రాంతం, అదేవిధంగా పరిశోధన కేంద్రం సంబంధించి ఉప్పాడకు సంబంధించిన తీర ప్రాంతంలో రక్షణ గోడకు కల్పించారు. దాదాపు 323 కోట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. కానీ ఈ ప్రాజెక్టులో టెట్రాపాడు, సీవాల్స్, గ్రెయిన్స్, బీచ్ నరిష్మెంట్తో కోతకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డైరెక్ట్గా సముద్రం నుంచి వచ్చే అలల ఉధృతి కావచ్చు, అదేవిధంగా సముద్రం ముందుకు వచ్చిన సమయంలో ఈ ప్రాంతానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా ప్రాజెక్టును ప్లాన్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఇది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న పరిస్థితి. దాంతో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయినాయి, సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంతకంతకు సముద్రం ముందుకు వచ్చేస్తున్న పరిస్థితి. సముద్రం మిగతా స్టేట్లో మిగతా ప్రాంతంలో కూడా ఎక్కడ ఈ స్థాయిలో కోత జరగలేదని అధికారులకు చెప్పిన గణాంకాలు చెప్తున్నాయి. మాకు తెలిసిన మాకు ఒక బోట్లు ఉన్నాయి, ఆ బోట్ల దాకా ఉండి అక్కడ మెట్టుకున్నాయి. ఆ బోట్ల దాకా ఉండి ఇప్పుడు గంగమ్మ తెల్లి వచ్చేసి ఇంకా కొట్టుకుపోతుంది. ఇంకా మేము ఎక్కడ పోవాలి, ఎలా బ్రతకాలి? సంవత్సరం ఇలాగే ఉంటుంది. ముందోసారి కొట్టేసారి, అది వేసిన సంవత్సరంలోనే పోయింది. మీరేం చెప్తారు? మీరు ఏం చేస్తుంటారు? ఏడు శాతం సముద్రంలో 7% ఇలా గాలి వాతావరణం బాగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. మత్స్యకారులకి మాకు కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. గొట్టు వేసారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు వేస్తే అది సంవత్సరంలోనే అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే మాకు అవకాశం అలాగా కెరటాలు వచ్చి కొద్ది లోతుకు వచ్చి కొద్ది అక్కడ ఎదుర రాంకోలు ఉండేది, ఆ రాంకోలు కూడా పోయింది. మొత్తం సముద్రంలో లాగేసుకుంది. మొత్తం మాకు చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. అయినా చూస్తే సోమలు పెట్టుకుని మెరక్కి వెళ్ళిపోతున్నారు. ఆ వెల్లుల్లి అవన్నీ సోమలు అన్నీ చాలా రద్దు అయిపోతున్నాయి. నాసు కాడనా పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైతే ఈ రక్షణ గోడకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి, అదేవిధంగా ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఇంకా అవి పూర్తిగా త్వరగా కంప్లీట్ చేయాలని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. కెరటాల ఉధృతి ఏ విధంగా ఉందంటే మనం కింద వెనక చూసుకుంటే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది అంతకంతకు పెరుగుతూ ఉంది. దాదాపు ప్రతి ఏడాది కూడా 100 నుంచి 150 మీటర్ల సముద్రం ముందుకు వచ్చేస్తుంది. తమ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి. అదేవిధంగా పూర్తిగా తీర ప్రాంతం కోతకు గురవుతున్న పరిస్థితి. తమ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా తమ గ్రామాలు కడలి గర్భంలో కలిసిపోతున్నాయని అటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి అనుగుణంగా ఏదో రక్షణ గోడకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. అదే పనిగా అల్లరి చేసే కెరటాలు, సముద్రపు ఉప్పుగాలికి అందంగా ఊగే చెట్ల కొమ్మలు, ఏడాదంతా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకప్పుడు ఉప్పాడ మొత్తం జందాని పట్టు చేరేంత అందంగా ఆహ్లాదంగా ఉండేది. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు ఎటు చూసినా కడలి ఒడ్డున కూలిపోయిన ఇళ్లు, మొండిగోడలు కనిపిస్తున్నాయి. గూడు చెదిరిపోయిన జనాలు, వాళ్ల కన్నీళ్లే వినిపిస్తున్నాయి. గుండె కోతును భరిస్తున్నటువంటి ఉప్పాడ జనం ఏమంటున్నారో మా ప్రతినిధి సాయి మరిన్ని వివరాలు అందిస్తారు. ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంటే ఒక పర్యాటక కేంద్రంగా ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ పర్యాటకాన్ని, అదేవిధంగా ఈ ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితి. కానీ పరిస్థితి ఇలాగే ఉంటే, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే కనుక పూర్తిగా ఉప్పాడ గ్రామం అనేది, అదేవిధంగా ఉప్పాడకు సమీపంలో ఉన్న గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయే అవకాశం ఉంది. ఎందుకంటే సముద్రం అలల ఉధృతికి, కెరటాల ఉధృతికి చూసుకోవచ్చు మన విజువల్స్లో. ఇళ్లలోకి సముద్రం నీరు వెళ్ళిపోతుంది. ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి, అదేవిధంగా కూలిపోయిన పరిస్థితి. మొత్తం ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు సముద్రం ఒడ్డున ఉన్న ఇళ్ళన్నీ కూడా కోతకు గురవుతున్న పరిస్థితి. ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతుంది. ఇళ్ళని కూడా ఇది ఎప్పుడు తుఫాను వచ్చినా కూడా ఇదే విధంగా వాళ్ళు ఖాళీ చేస్తారు. మరొక వైపు చూసుకోవచ్చు మనం, పిల్లలు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇలా తడుచుకుంటూనే స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి. వాళ్ళ ఇళ్లలోకి ఇదే విధంగా నీరు వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు ఎన్నో ప్రత్యామ్నాయాలు చేశాయి, కానీ దానికి శాశ్వత పరిష్కారం మాత్రం లభించిన పరిస్థితి కనిపించింది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ తుఫానుకు సంబంధించి, అదేవిధంగా సముద్రం ఉధృతి లేనప్పుడు కూడా ఇదే విధంగా ఉండేది. అమ్మా ఎప్పుడు ఇలా ఇళ్లలోకి వచ్చేస్తుంది నీళ్ళు? ఇదే సార్, ఇలా అలాగే వస్తారు సార్. ఎప్పుడు కొండల మండలట్టుగా బయటకు పోతాం సార్. అది తగ్గిలాగుంటే ఇంట్లో తెచ్చుకొని పొయ్యి, బొగ్గులు పొయ్యి అది ఎట్టుగా వండుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలా వండుకుంటాం, ఇళ్ళలో తోడుకుంటాం, గిన్నెలతో మంటలతో తోడుకుంటాం సార్. నీళ్ళు
అవి ఎలా వచ్చేస్తూ ఉంటే అలాగా ఇసుక లాక్కొని వండుకొని చేసుకొని మళ్ళీ ఒక గంట పోయాక మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ అలాగే పోతూ ఉంటాం. అక్కడ ఏ చెట్ల కింద అలాగా ఉండి అది పోయిలాగా ఉండి మళ్ళీ వస్తూ ఉంటాం. ఇంకా ఇలా వస్తూనే ఉంటుంది సార్. చాలా కొంపలు పోయాయి, తిన్నంత కూల్ లేదు. ఇంకా అప్పో చెప్పో చేసుకొని 2 పూటలు పొత్తుండి 1 పూట తిని అలా కాలసం గడిపేసుకుంటాం సార్. ఎక్కువగా వస్తే కొండలు మండలట్టుకొని ఎదరికి రోడ్ల మీద గట్టా పోయి పిల్లలతో చెంటి పిల్లలతో గట్టాన రోడ్ల మీద పోయి ఉంటాం సార్. ఉండి అలాగే వచ్చేసి మళ్ళీ వెళ్తూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం సార్. చూసుకోవచ్చు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల పరిస్థితి, అదేవిధంగా స్థానికుల పరిస్థితి, మొత్తం ఇళ్లలోకి సముద్రం నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి. సముద్రం ఆటుపోట్లు ఉన్న సమయంలో ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. మొత్తం సముద్రం నీరంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా సముద్రపు నీరు, అదేవిధంగా దీని ఉగ్రరూపానికి, సముద్రం ఉగ్రరూపానికి పూర్తిగా ఇళ్లలోకి ఇటు సముద్రం నీరు వచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా వీళ్ళు పనికి వెళ్ళాలన్నా కనీసం వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఈ స్థాయిలో ప్రభావం, తుఫాను సమయంలో ప్రభావం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా దీనికి సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతాల్లో ఉన్న జనాల అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 1360 ఎకరాల భూమి కోతకు గురైందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. దానికి సంబంధించి కూడా కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని గతంలో నిర్ణయించారు. అయితే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అమల్లోకి రాలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ జియో ట్యూబ్ నిర్మించాలని చెప్పినప్పటికీ అది కూడా పర్యవేక్షణ లోపంతో నాశనం అయిపోయింది. తుఫాను, అల్పపీడనం ప్రభావం వచ్చిందంటే చాలు ఈ సముద్రం నీరంతా కూడా ఈ కాలనీల్లో కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చేస్తున్న పరిస్థితి. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ బిక్కుబుక్కుమంటూ గడుపుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఎట్లానే ఉంటుందా? ఎలా ఉంటుంది, 1500 మీటర్లు ఇలాగా దూరంలో ఉండేది ఊరంతా, చాలా దూరం మాట. అలా కొట్టుకొచ్చి ఇక్కడికి వచ్చింది మాట. అక్కడ ఫిషింగ్ హార్బర్ కూడా సరిగ్గా కట్టలేదు. బోర్డు దిగినప్పుడు కూడా ఆటోమేటిక్గానే బోర్డులు ఇరిపోవడం, బోర్డు మొక్కప్పుడు ఎవరెవరు చనిపోవడం ఇదే జరుగుతుంది మాట. ఇటు రైట్ సైడ్ సముద్రం, అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ వాళ్ళ ఇల్లు. అంటే దీనికి సంబంధించి చాలా దగ్గరగా ఉంది. ఒకవేళ సముద్రం కెరటాలు కావచ్చు, అదేవిధంగా అలల ఉధృతి ఇంకా ఇదే స్థాయిలో కొనసాగితే మొత్తం ఈ కొన్ని ఇళ్ళు ఇప్పటికే కూలిపోయాయి. ఈ ఇళ్ళన్నింటినీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు 100 ఎకరాలు తీర ప్రాంతం కోతకు గురైంది. మరొక వైపు ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. గతంలో పురాతన భవనాలు కావచ్చు, అదేవిధంగా ఆలయాలన్నీ కూడా పూర్తిగా కడలి తన గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం ఒక ఎమోషన్. పడిలేచే కెరటాలు విజయానికి చిహ్నాలు. ఒడ్డున భళ్ళున పగిలే అలలు ఓటమిని ఓదార్చే హస్తాలు. కొన్ని తరంగాలు ఆహ్లాదానికి ప్రతీకలు, కొన్ని కెరటాలు ప్రళయానికి సాక్ష్యాలు. ఆ ఉరవడి, ఆ ఘోష, ఆ శబ్దం ఎంత శోధించినా అంతు చిక్కని మర్మం. అనంత జలరాశిని చూస్తున్నంతసేపు ఆనందం ఆర్ణవమవుతుంది. అయితే అదంతా కొన్ని ప్రాంతాలకే. ఉప్పాడకు మాత్రం సముద్రం ఏకదాటిగా జారే కన్నీటి సంద్రం. ఉప్పాడ తీర ప్రాంతం సాగర్ గర్భంలో కలిసిపోతుంది. కడల ఉధృతికి ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని గ్రామాలన్నీ పూర్తిగా ధ్వంసమైపోతున్న పరిస్థితి. ఇంతకుముందు సముద్రం చాలా లోపలికి ఉండేదని ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఈ మండలంలో ఉన్న గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ఇళ్ళు, బళ్ళు, అదేవిధంగా కాలనీలు అని తేడా లేకుండా పూర్తిగా ధ్వంసమైపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ కడలి ఉధృతికి సముద్రం అంతా కూడా ముందుకు వచ్చేసిన పరిస్థితి. దీంతో ఇటు ఇళ్ళు కావచ్చు, అదేవిధంగా బళ్ళు, దేవాలయాలు, పురాతన దేవాలయాలు కూడా అన్ని సముద్రం తన గర్భంలో కలిపేసుకున్న పరిస్థితి. అంటే ఈ సముద్రం ఎఫెక్ట్ గ్రామాలపై ఉండకుండా ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి, కానీ అవి అమల్లోకి మాత్రం రావడం లేదు. పూర్తిగా ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఈ మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా ఫిషర్మెన్స్ ఎక్కువగా ఉంటారు. దానికి సంబంధించి కూడా గతంలో ఇంకా చాలా వెనక్కి ఉండేది. జనరేషన్స్ బట్టి 1 కిలోమీటర్ వెనక్కి ఉండేది, అదేవిధంగా 1/2 కిలోమీటర్ వెనక్కి ఉండేదని ఇక్కడ జనరేషన్స్ బట్టి చెప్తున్నారు. కానీ ఇది అంతకంతకు ముందుకు వచ్చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా, అంటే తీర ప్రాంతం ఏపీ వ్యాప్తంగా సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, కానీ ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో గ్రామాలపై, ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామాలపై ఈ కడలి ఎఫెక్ట్ కనిపిస్తుంది. దాంతో పూర్తిగా ఈ గ్రామం కావచ్చు, గ్రామంలో ఇళ్ళు ధ్వంసం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్లా ఏంటంటే ఎప్పటి నుంచి ఉంటుంది ఎట్లా మీకు? 27 తారీఖు వరకు వాతావరణం తుఫాను అదే అలఫేండ్ చెప్పాడు. అలఫేండ్ మనీ అలఫేండ్ కింద మనీ మారిపోతుందని చెప్పారు. రోజుకి ఒక గాలి కూడా 40-50 మంది నుంచి ఎవరు కూడా వేటలకు వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నాం. లేని పరిస్థితిగా ఉందన్నమాట. ఫిషర్మెన్ సంగతి వెళ్ళాలంటే సముద్రంలోకి వెళ్ళి తెచ్చు. బాబు చాలా దూరం ఉండేది. నా చిన్నతనంలో కూడా అయితే మా ఇల్లు అయితే చాలా దూరం ఉండేది. ఆ ఇల్లు కూడా పోయింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ లోనికి ఉండేది. ఇక్కడ నుంచి అంత లోనికి వెళ్ళాలంటూ
ఒక 1000 ఇల్లు పోయి ఉంటాయి. గుళ్ళు అనగా చర్చిలు అనగా దాంతో ప్రకారంగా పెద్ద పెద్ద బిల్డింగులు, తుఫాను బిల్డింగ్ లాంటి అవన్నీ సముద్రంలోనే పోయి మాకు సముద్రంలో కూడా వెళ్తేనే మాకు ఆధారం పోషణ ఏదైనా జరుగుతుంది. సముద్రం ఇలా ఇంట్లో వచ్చేస్తే మాకు ఉన్నకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికోసం ఒక గుట్ట అనేది వేస్తే మా రాబోయే కాలం మాకన్నా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు, అంతకంతకు ఓ సముద్రం అనేది ముందుకు వచ్చేస్తుంది. దాంతో మత్స్యకారుల గ్రామాలన్నీ కూడా పూర్తిగా సాగర్ గర్భంలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ కోత అనేది ఏ స్థాయిలో ఉందో చూసుకోవచ్చు. ఇంతకు ముందు ఏదైతే ఈ సముద్రం అనేది చాలా కొన్ని మీటర్లు దూరం, ఏటికేడాది ప్రతి ఏడాది కూడా కొన్ని మీటర్ల దూరం ఉండేదని స్థానికులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ తాము ఇల్లు కట్టుకుని నిర్మాణాలు చేసుకున్నాము, అదేవిధంగా ఇక్కడే ఉండేవాళ్ళమని. కానీ ఈ పరిస్థితి మారడం, అదేవిధంగా సముద్రం అంతకంతకు ముందుకు వచ్చేయడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ సముద్రం గ్రామాలపై అటాక్ చేయకుండా ఒక రక్షణ గోడ నిర్మించాలని ప్రభుత్వాల దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అవి కూడా హామీలు ఇస్తున్నారు, ఎన్నికల టైంలో హామీలు ఇస్తున్నారు, కానీ అవి అమలు కాని పరిస్థితి. ఉప్పాడ కొత్తపల్లి మండలంకి సంబంధించి అదేవిధంగా గ్రామాలు మూలపేట కావచ్చు, అదేవిధంగా కోనరావుపేట, ఇలా గ్రామాలన్నింటిలోనూ సముద్రం ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ఇళ్ళు కావచ్చు, అదేవిధంగా బళ్ళు, మరోవైపు దేవాలయాలు, పురాతన దేవాలయాలు కూడా ఈ సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. గతంలో దాదాపు కిలోమీటర్ లోపలికి ఉండే సముద్రం అంతకంతకు ప్రతి ఏడాది వచ్చే ఈ తుఫాన్ల కారణంగా 100 మీటర్లు 200 మీటర్లు ముందుకు వచ్చేయడంతో గ్రామం కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉందని స్థానికులు చెప్తున్నారు. తీర ప్రాంత కోత నివారణకు గతంలో పెట్టిన జియో ట్యూబ్ వల్ల ఎవ్వరికీ ఒరిగిందేమీ లేదు. అంతా కుక్కలు చింపిన విస్తర్లా మారింది. సాగర గర్జనకు అది నామరూపాలు లేకుండా పోయింది. అసలేంటా టెక్నాలజీ? రాకాశయాలను ఆ ట్యూబ్ ఎలా అడ్డుకుంటుంది? ఎందుకు అది ధ్వంసమైపోయింది? మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఉప్పాడ సముద్ర తీరం కోత నివారణకు గతంలోనే జియో ట్యూబ్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. దాదాపు 13 కోట్ల వ్యయంతో ఈ జియో ట్యూబ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన దానివల్ల మాత్రం పెద్దగా ఇటు మత్స్యకారులకు కావచ్చు, అదేవిధంగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు ఒరిగింది ఏమీ లేదనే మన అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ జియో ట్యూబ్ టెక్నాలజీ అంటే ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా తుఫాన్లు, అల్పపీడనాలు సంబంధించిన సమయంలో సముద్ర కెరటాలు దాటికి ఉప్పాడు శివారు ఏదైతే మాయాపట్నం నుంచి అదేవిధంగా కొత్తపట్నం వరకు గ్రామం కోతకు గురవుతుంది. కోత కోసిన ప్రాంతంలో ఒక మనిషి నడుము వరకు కూడా గోతులు తవ్వి విజువల్స్లో మనం చూసుకోవచ్చు. బండరాళ్లను నైలాన్ తాడుతో సంచిలా తయారు చేసి ఇసుక సంచులపై పేరుస్తారు. కానీ ఇదంతా కూడా ఎక్కువ కాలం ఉపయోగం లేదనేది ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు, అదేవిధంగా ఉప్పాడ తీర ప్రాంత వాసులు చెప్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ వల్ల కొన్ని తుఫాన్ల నుంచి ఉప్పాడ తీర ప్రాంతం సేఫ్గా ఉన్నప్పటికీ కూడా అంతకంతకు ఈ సముద్ర అలల ఉధృతికి పూర్తిగా ధ్వంసమైపోయింది. జియో ట్యూబ్ టెక్నాలజీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్తున్నారు. దాదాపు ఈ జియో ట్యూబ్ టెక్నాలజీ వల్ల కొద్ది తుఫాన్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని సమయాల్లో మాత్రమే ఉపయోగం పడింది. దాదాపు 1/2 కిలోమీటర్కు పైగానే సముద్రం గ్రామంలోకి వచ్చేసిన పరిస్థితి. ఈ జియో ట్యూబ్ టెక్నాలజీకి సంబంధించి ఈ రాళ్ల వల్ల కొంచెం రక్షణ గోడగా ఉంటుంది, ఏదైతే తీర ప్రాంతానికి సేఫ్గా ఉంటుందని అంచనా వేసినప్పుడు కూడా అది పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకి సంబంధించి కోత నివారణ ఉండాలంటే పూర్తిగా రక్షణ గోడ ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.